హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' మూవీ మంచి ప్రమోషన్ తోటి అలాగే మంచి హైప్ తోటైతే రిలీజ్ అయిపోయిందనమాట. మరి విజయ్ దేవరకొండ గారికి మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా లేదా? మరి ఎలా అనిపించింది మూవీ? నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ వీడియోని అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ సూరి అంటే మన విజయ్ దేవరకొండ గారనమాట. ఆళ్ళ అన్నని తీసుకురావటానికైతే వెళ్తాడు. అసలెందుకు వెళ్ళాడు? వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేది మూవీ యొక్క ప్లాట్ అనమాట. నేను కొత్తగా ఏం చెప్పలేదు. ఆల్రెడీ మాకైతే ట్రైలర్‌లో చూపెట్టారనమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అలాగే మనకు లుక్స్ కూడా చాలా బా అనిపించింది. అలాగే మన సత్యదేవ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందనమాట. అండ్ చాలా మంచిగా అయితే యూజ్ చేసుకున్నారు సత్యదేవ్ గారినైతే. అలాగే మనకు విలన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అదే మన వెంకటేష్ గారనమాట. ఆయనైతే చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. ఈయన ఒక మలయాళం యాక్టర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్ అయితే. చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి అయితే తీసుకెళ్తారనమాట. డ్రామా కూడా చాలా బావుంటుంది. అనవసరమైన సీన్స్ అంటూ ఏం రావనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మనకు అన్న తమ్ముల ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయింది భయ్య. అలాగే మనకు స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారనమాట. చాలా కొత్తగా కూడా అనిపిత్తది స్టోరీ గూడా. ఇంటర్వ్యూలు గాని, అలాగే మనకి ప్రీ ఇంటర్వ్యూలు గాని చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఒకటేసారి మనకైతే చెయ్యి అని లేస్తది. అంత బావుంటుంది ఇంటర్వ్యూలు అనేది. అలాగే మనకైతే అనిరుద్ గారైతే బీజీఎం అయితే కుమ్మేసి అవతల పడేసారని చెప్పుకోవచ్చు. ఎక్కడ మనకైతే స్లోగా అయితే వెళ్తదో అక్కడ మనకైతే బీజీఎం తోటైతే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు భయ్య. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. అలాగే మాకు ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు. మనకైతే స్క్రీన్‌లో కనబడుతుంటాయన్నమాట. అలాగే మాకు కలర్ గ్రేడింగ్ కూడా చాలా బా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందనమాట. ఇది భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పిందంతా పాజిటివ్ అంతా ఫస్ట్ హాఫ్ గురించే మాట్లాడాను. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో మనకైతే నెగెటివ్ అనేది ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు నేను నెగెటివ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా ఎంత బావుంటుందో సెకండ్ హాఫ్ అంతా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటదనమాట. మనకు నాగవంశి గారు చెప్పారు మొత్తం డ్రామా ఉంటుందని. ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా చాలా బాగుంటది గానీ సెకండ్ హాఫ్ అంతా డ్రామా అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉండదనమాట. అంత స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటది. ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు భయ్య. అలాగే మనకు యాక్షన్ సీక్వెన్స్ కూడా అంత గొప్పగా అయితే అనిపించవు. సెకండ్ హాఫ్ చూస్తుంటే మనకు కొంచెం అర్థం కాదు భయ్య. అసలు ఎటు వెళ్తదనమాట మూవీ అంతా. అరే ఏందిరా భయ్! ఎటు నుంచి ఎటో వెళ్తుంది మూవీ అసలు ఇట్లెందుకుందిరా అని భయ్ అనిపిస్తా ఉంటది. కొంచెం మనకైతే కన్‌ఫ్యూజ్ అయితే అవుతాం మన సెకండ్ హాఫ్ చూసిన తర్వాతైతే. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే మనకు కొత్త మూవీ చూస్తున్నాంరా అన్నట్టు అనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు అరే ఇలాంటి మూవీస్ మనం చాలా చూసాంరా అన్నట్టు అనిపిస్తదనమాట. ఎందుకురా అంటే సేవియర్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాడు. అంత కొత్తగా అయితే ఉండదనమాట అది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మనకైతే డైరెక్టర్ మీద ఒక డౌట్ అయితే వస్తదనమాట. అసలేం చెప్పాలనుకున్నార్రా? అసలేం చూపెడదాం అనుకున్నార్రా? అన్న ఒక డౌట్ అయితే వస్తది. అలాగే మన క్లైమాక్స్ అయితే ఓకే అనిపిస్తదనమాట. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా అయితే నాకైతే అనిపించలేదు. హీరోయిన్ అంటే మన భాగ్యశ్రీ గారనమాట. నాకు ట్రైలర్ చూసిన వెంటనే ఏదో ఇంపార్టెంట్ రోల్ ఉంటదేమో అనుకున్నా. కానీ అంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. ఏదో సినిమాకి హీరోయిన్ ఉండాలి కదా అని పెట్టారనిపించింది నాకైతే. అంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భాయ్ మూవీ చెప్పురా అంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బావుంది. సెకండ్ హాఫ్ అంత ఏమి అనిపించలేదు. ఓవరాల్‌గా నాకైతే వన్ టైమ్ వాచ్ అనిపించింది. మరి చెండాలంగా అయితే లేదన్నమాట మూవీ అనేది. చూడొచ్చు మూవీ ఈ వీకెండ్‌కైతే. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ గారు గాని, మన సత్యదేవ్ గారు గాని, అలాగే మా విలన్ రోల్ చేసిన వెంకటేష్ గారు గాని అండ్ చాలా మందికి కూడా అందరూ కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. అండ్ అందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. కానీ ఒక్క హీరోయిన్ తప్పనమాట. ఆమెకు అంత ఇంపార్టెంట్ రోల్స్ అనేది ఏమి ఇవ్వలేదు హీరోయిన్‌కైతే. ఇది భయ్య 'కింగ్డమ్' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.